హే ఆల్! ఫస్ట్ టైమ్ జొన్న రవ్వతో నేను ఇడ్లీలు ట్రై చేశాను. సో, అదే రవ్వ మిగిలుంటే ఆహ్, నిన్న ఇడ్లీ చేశాను. ఇవాళ పొంగనాలు చేశా అనమాట. ఎందుకు పొంగనాలు చేయకూడదు? ట్రై చేద్దామని. సో, 2 పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అయితే పొంగనాలు షార్ట్ వచ్చేసి నేను ఫస్టే అప్‌లోడ్ చేసేసా. ఈరోజు ఇడ్లీ చేస్తున్నా అనమాట. సూపరుంది. చాలా టేస్టీగా చాలా బావుంది. చూసారుగా మినపప్పు వచ్చేసి ఒక గ్లాస్‌కి 2 జొన్న రవ్వ అనమాట. ఆల్రెడీ రవ్వ కాబట్టి నేను దీన్ని జస్ట్ 1 అవర్ నానబెట్టాను. మినపప్పు వచ్చేసి 5-6 అవర్స్ నానబెట్టాననమాట. సో, జొన్న రవ్వ మనం మామూలు రవ్వ కడిగినట్టు గట్టిగా కడగకూడదు. జస్ట్ లైట్‌గా అలా జస్ట్ పైన కడిగేసి జస్ట్ లెవెల్ వరకే వాటర్ వేసుకొని నానబెట్టాలనమాట 2 అవర్స్ పాటు. 2 అవర్స్ కానీ, 1 ½ అవర్ కానీ. ఎందుకంటే రవ్వ కాబట్టి. అదే గింజలైతే అది కూడా 5-6 అవర్స్ నానబెట్టాలి. సో, ఆ 2 మినపప్పు మిక్సీలో వేసాక సో, అందులో ఈ రవ్వని కలిపేసి చేత్తోని చక్కగా కలుపుకొని ఫర్మెంట్ చేయాలి. అంటే నైట్ అంతా వదిలేసి ఇదిగో మార్నింగ్‌కి చూస్తే ఇలా ఫ్లఫీగా ఎంత సాఫ్ట్‌గా చాలా బాగుంది పిండి. నేను విడిగా ఆ పిండిని తీసుకొని కొంత అందులో ఉప్పేసి కొంచెం వాటర్ ఏసాను. ఎందుకంటే రవ్వగా సాఫ్ట్‌గా రావాలంటే కొంచెం వాటర్ ఏసుకోవచ్చనమాట. చూసారా? ఎంత లవ్లీగా ఉన్నాయో. మిల్లెట్స్ ఇడ్లీ అంటే జొన్న రవ్వ ఇడ్లీ అనమాట. లవ్లీ.